హలో గైస్, నేను మీ శివ. వెల్కమ్ టు ఏషియానెట్ న్యూస్ తెలుగు. ఇప్పటి వరకు మీరు మా వీడియోస్ అన్ని చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఈ విధంగానే నేను మ్యాక్సిమం మీకు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇవ్వడానికి బాగా ట్రై చేస్తున్నాను. సో ఈ రోజు నేను మీకోసం ఒక మంచి కాన్సెప్ట్ని తీసుకొచ్చాను. మళ్ళీ చెప్తున్నాను, కొత్త కాన్సెప్ట్ కాదు, మంచి కాన్సెప్ట్. ఎందుకు అంటున్నానంటే సైంటిఫికల్గా మనకి చాలా డౌట్స్ ఉంటాయి. యాక్చువల్లీ కొన్ని వాటిని మనం దేవుళ్ళ మీద నెట్టేస్తాం కానీ కొన్ని రీజన్స్ తెలియక. బట్ సైంటిఫికల్గా కూడా కొన్ని విషయాలు మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సో ఇందులో ఒక కాన్సెప్టే డేజావు. వాట్ ఈస్ ద డేజావు? డేజావు అంటే ఏంటి? ఇది అసలు ఇంగ్లీష్ వర్డేనా? కాదు, ఇది ఒక ఫ్రెంచ్ వర్డ్. డేజావు అంటే ఏంటంటే రిపీట్, సీన్ ఆల్రెడీ, అంటే ఆల్రెడీ మనం ఇది ఎక్కడో చూసామే అనేటటువంటి ఒక ఫీలింగ్ అనమాట. సో దీన్ని నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఉన్నటువంటి కేవలం 60% మాత్రమే దీన్ని ఫేస్ చేశారు, అంటే దీన్ని ఎక్స్పీరియన్స్ చేశారు. సో డేజావు అంటే ఏంటనేది మీకు కొంచెం సింపుల్గా చెప్తాను. మనం ఒక విషయాన్ని ఇప్పుడే స్టార్ట్ చేస్తుంటాం, బట్ ఆ పని జరుగుతున్నటువంటి ప్రాసెస్లో ఈ పని ఆల్రెడీ ఎప్పుడో చేసినట్టుందే అనేటటువంటి ఒక భావన మనలో కలుగుతోంది, అంటే ఒక ఫీలింగ్ అనేది మనకి క్రియేట్ అవుతోంది. అంటే మనం ఇప్పటి వరకు అలాంటి పనే చేస్తున్నాం, బట్ సడన్గా ఇదంతా ఆల్రెడీ జరిగినట్టే ఉందే. మేబీ ఇది కలలో ఏమైనా వచ్చిందా, లేదా ఫ్యూచర్లోంచి అయినా జరగబోతోందా, మనమైనా సిక్స్త్ సెన్స్ పనిచేస్తుందని మనం ఈ విధంగా రకరకాల రీజన్స్ అనేది మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఈ డేజావు అన్నది ఎలా ఎక్స్పీరియన్స్ అవుతుంది అని చెప్పి సైంటిస్టులు ఒక 3 థియరీస్ అయితే చెప్పారనమాట. సో ఈరోజు వాటి గురించి చెప్తాను. అండ్ చాలా మూవీస్లో చూపించినటువంటి విధంగా డేజావు అంటే సంథింగ్ ఫ్యూచర్లోకి వెళ్ళి టైం ట్రావెల్ చేసి రావటం వల్ల అక్కడ చూసినటువంటి విషయాలు మనకి ప్రెజెంట్లో కనిపిస్తాయని చాలా మంది భ్రమపడుతూ ఉంటారు. బట్ ఇది సినిమాకి సంబంధించి కాదు, కానీ రియల్ లైఫ్లో సైంటిస్టులు డేజావుని ఎలా థియరిటికల్గా చెప్పారు అంటే పాయింట్ నెంబర్ 1. సో డేజావు అనేది ఏంటంటే మ్యాక్సిమం మనం ఏదైనా ఒక విషయాన్ని మన కంటితోనే అబ్జర్వ్ చేస్తాం. సో మ్యాక్సిమం బ్లైండ్ పీపుల్కి ఈ డేజావు అనేది ఎక్స్పీరియన్సే కాదంట. సో ఎవరైతే కళ్ళు ఉంటాయంటే ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళకి మాత్రమే ఈ డేజావు అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో దీని కాన్సెప్ట్ ప్రకారం వీళ్ళు చెప్పిన థియరీ నెంబర్ 1 ప్రకారం ఏంటంటే మన కళ్ళు ఏదైనా ఒక విషయాన్ని చూసినప్పుడు వాటిల్లో 2 కళ్ళు ఒకేసారి కాన్సన్ట్రేట్ చేస్తాయి. బట్ కొన్ని సందర్భాల్లో ఎలా జరుగుతుందంటే మన రైట్ ఐ ఇన్ కేస్ అక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని ఫస్టే చూసేసి త్వరగా సిగ్నల్స్ని బ్రెయిన్కి సెండ్ చేసినప్పుడు లెఫ్ట్ ఐ కాన్సన్ట్రేషన్ అదే ఆబ్జెక్ట్ మీదకి వెళ్ళి రివర్స్లో వెళ్ళి బ్రెయిన్కి చెప్పే టైం కల్లా ఆల్రెడీ రైట్ ఐలోంచి చూసినటువంటి బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సో అప్పుడు బ్రెయిన్ లెఫ్ట్ ఐకి చెప్తుంది ఇది ఆల్రెడీ మనం చూసాం కదా అని చెప్పి. సో ఇలా ఒక కాన్సెప్ట్ చెప్తున్నారు. సో మ్యాక్సిమం మనందరికీ ఏంటంటే ఇది కొంచెం పాసిబిలిటీస్ తక్కువ అనిపిస్తాయి, సైంటిస్టులు కదా కాస్త అలానే చెప్తారు. సో సమ్ టైమ్స్ ఏంటంటే మన కళ్ళు ఒకసారి సడన్గా అలా తిరుగుతుంది, లైక్ మన రైట్ అయినో లెఫ్ట్ అయినో వాట్ ఎవర్, ఎవరికి ఏది ఎక్కువ పవర్ ఉంటే సో అలా తిరిగినప్పుడు సమ్ టైమ్స్ మేబీ ఒక కన్నుని ఆపి ఇంకో కన్ను మేబీ అబ్జర్వ్ చేయొచ్చు. సో అలా అబ్జర్వ్ చేసినప్పుడు ఒక కన్ను వచ్చేసి ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి ఇస్తుంది. సో సెకండ్ ఐ నుంచి బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళే లోపల రైట్ ఐ ముందర చూసినటువంటి ఐ యొక్క ఇన్ఫర్మేషన్ బిఫోర్ బ్రెయిన్లో ఉంటుంది కాబట్టి సో లెఫ్ట్ ఐకి ఇది ఆల్రెడీ చూసామే అనేటటువంటి ఒక భావన కలుగుతుంది. సో దీన్నే డేజావు అని ఫీల్ అవుతామని చెప్పి సైంటిస్టులు చెప్పారు. ఇక పాయింట్ నెంబర్ 2, సైంటిస్టులు చెప్పినటువంటి విషయం ఇది. సో సైంటిస్టులు ఎప్పుడు కూడాను ఇదే కారణం అని చెప్పి ఏ ఒక పాయింట్ చెప్పరు, అలా చెప్తే మాత్రమే అది నిజమని అర్థం. ఎప్పుడైతే మోర్ దెన్ 2-3 పాయింట్స్ చెప్తూ ఉంటారో సో అది ఖచ్చితంగా వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయినటువంటి విషయం అనమాట. ఇక పాయింట్ నెంబర్ 2కి వచ్చేసరికి మనకి సంబంధించినంత వరకు ఎప్పుడైతే సరే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో శివకుమార్ అనే పెద్ద సెలబ్రిటీ ఉన్నాడు, అంటే నేనే అనుకోండి. సో శివకుమార్ ఏం చేస్తారు, సో ఇలాంటి ఒక వీడియోస్ చెప్తారు, మీ బ్రెయిన్లో శివకుమార్ వీడియోస్ పలానా టైంకి రిలీజ్ అవుతాయి అని మీరు రిజిస్టర్ చేసుకొని ఉంటారు. నా వీడియోస్ని ఎవరైనా సరే రెగ్యులర్గా చూసిన వాళ్ళు ఉంటే సో నెక్స్ట్ ఎప్పుడైనా మీకు సజెషన్స్లో యూట్యూబ్లో లేదా ఫేస్బుక్లో ఎక్కడైనా సరే నా వీడియో చూసినప్పుడు ఓకే పలానా వీడియో కొత్తది ఏదో రిలీజ్ చేసినట్టున్నాడని ఒకసారి నోటిఫికేషన్లో చూస్తారు. ఎప్పుడైతే ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ ఆ వీడియో ఓపెన్ చేస్తారో మీకు అప్పుడు అనిపిస్తుంది, అంటే మీ బ్రెయిన్ మీకు ఏం చెప్తుందంటే ఇది ఆల్రెడీ మనం చూసాం కదా అని చెప్పి. సో ఈ విధంగా మళ్ళీ డేజావుని ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో బిఫోరే ఒక విషయాన్ని చూసిన తర్వాత ఆ విషయాన్ని అప్పుడు వదిలేసి ఎప్పుడైతే అగైన్ మళ్ళీ దాన్నే చూస్తారో ఏదైతే దాన్నే ప్లే చేస్తారో సో ఇది ఆల్రెడీ మనం చూసాము, మీకు సజెషన్స్లో జస్ట్ ఒక పోస్టర్ మాత్రమే చూపిస్తుంది, ఒక థంబ్నెయిల్ మాత్రమే చూపిస్తుంది కదా. సో అలా చూపించినప్పుడు మీ బ్రెయిన్ ఆల్రెడీ దాన్ని స్టోర్ చేసుకొని ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఒక ఫుల్ లెంత్ వీడియోని క్లిక్ చేసి ఓపెన్ చేస్తారో ఆ టైంలో మీకు అనిపించేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయంట ఇది ఆల్రెడీ చూసామే అని చెప్పి. సో ఈ విధంగా సైంటిస్టులు ఇలాంటి ఒక థియరీని మన ముందర పెట్టారు. ఇక పాయింట్ నెంబర్ 3, ఇది కాస్త నమ్మదగినట్టే అనిపించింది. సో ఎప్పుడైతే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ సేమ్గా ఉంటాయో, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ మైక్ ఇలా ఉంది, నా పక్కన ఈ పూలమాలలు ఇలా ఉన్నాయి, సో నేను ఇలా ఉన్నా ఈ షర్ట్తో ఉన్నాను కదా. సో ఇలా మీరు నన్ను ఒక వీడియోలో చూశారు. ఎగ్జాక్ట్గా మేబీ ఒక 2-3 మంత్స్ తర్వాత నేను అప్లోడ్ చేసే ఇంకో వీడియో ఏదైతే ఉందో దాంట్లో కూడా ఇదే బ్యాక్గ్రౌండ్, ఇదే పూలదండలు, ఇదే మైకు, ఇదే షర్ట్తో ఉంటే
సో మీ బ్రెయిన్ ఏం చెప్తుంది, ఇది ఆల్రెడీ మనం చూసామే అనేటటువంటి ఒక భావనని మనం క్రియేట్ చేస్తుంది. సో ఇది కూడా డేజావు. సో ఇలా జరగడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. లేదా ఎగ్జాంపుల్కి మన ఆఫీస్లో ఒక ల్యాప్టాప్ లేదా సిస్టమో ఉంటుంది. సో సిస్టము పక్కన పెన్ బాక్స్, పేపర్స్ ఇవన్నీ సంథింగ్ చాలా నార్మల్గా ఉంటాయి. ఇవి ప్రతిరోజు ఒకేలా ఉంటాయని చెప్పలేం. బట్ ఏ రోజైతే ఇవన్నీ కూడాను ఒకేసారి జరిగినటువంటి ఒకే ప్లేస్లో ఉంటాయో సేమ్ అదే రిపీటెడ్గా ఇంకో ప్లేస్లో కనిపిస్తే సో అప్పుడు మనకి ఇది ఆల్రెడీ చూసేసాం కదా, ఇది ఆల్రెడీ జరిగిపోయింది కదా అని మన బ్రెయిన్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో అప్పుడు మనం ఏం ఫీల్ అవుతామంటే ఇది ఆల్రెడీ జరిగిపోయింది, సో ఇది మళ్ళీ ఎలా జరుగుతుందని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. చెప్తున్నాను కదా, వరల్డ్లో కేవలం 60% పీపుల్ మాత్రమే దీన్ని ఫేస్ చేయగలరు. సో ఆ 60% పీపుల్ మీరున్నారా లేదా అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ఈ డేజావుకు సంబంధించి చాలా రకాల సినిమాలే ఉన్నాయి. సో సైంటిఫికల్గాను చాలా రకాలుగా సినిమాలు చూపించారు. బట్ కొన్ని మూవీస్లో ఏంటంటే ఫ్యూచర్ నుంచి టైం ట్రావెల్ చేసినట్టు లేదంటే పాస్ట్ నుంచి వచ్చినట్టు చూపించారే కానీ ఎక్కడ ఇలాంటి కాన్సెప్ట్స్లో ఎక్కడ కూడా రాలేదు. సో సైంటిస్టులు చెప్పేటటువంటి డేజావు థీరీస్ అయితే ఇవన్నమాట. సో మీరు ఎప్పుడైనా మీ లైఫ్లో డేజావుని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే సో ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు, సో నిజంగానే నేనైనా ఫ్యూచర్ నుంచి వచ్చారని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అన్న విషయాన్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి సైంటిస్టులు చెప్పినటువంటి ఇన్ఫర్మేటివ్ విషయాలు మీకు మరిన్ని కావాలంటే మాత్రం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలాంటి కాన్సెప్ట్ మీద వీడియోస్ కావాలి, మిస్టరీస్ కావాలా, కాన్స్పిరసీస్ కావాలా, హిస్టరీ కావాలా, సో ఇలాంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చూడాలనుకుంటున్నారో లేదా మీరు నా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారంటే మేము ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తాం అప్పుడంతా మీ ఫోన్లోకి అవి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మరో వీడియోలో మళ్ళీ కలుస్తారు. అంటిల్ దెన్ బై బై.